హాయ్ గాయ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ట్రక్ లాగ్స్. నా పేరు రాజశేఖర్. సో ప్రజెంట్ మనం కర్నూలు అయితే ఉన్నాం, ఆల్కలీస్ ఫ్యాక్టరీ ఇక్కడ. ఒక లాస్ట్ 3 to 4 months నుంచి అయితే మనకి లోడింగ్ అయితే బాగుండేది ఇక్కడ. సో ఇప్పుడు ఒక 20 రోజులు అయింది లోడింగే లేదు. సో దానికి ఇక్కడ పార్కింగ్లో పెట్టి అయితే నేను ఇంటికి అయితే వెళ్ళినాను. సో ఈరోజే వచ్చినాను నేను కూడా. ఇప్పుడు లైన్కి అయితే వెళ్ళాలి బండి, ఎందుకంటే ఇక్కడ లోడింగ్ అయితే అవ్వట్లేదు కాబట్టి. సో లైన్కి వెళ్ళాలంటే ఫస్ట్ మన టైర్లు అయితే బాగుండాలి. సో మన టైర్లు వచ్చేసి అన్నీ ఒక 50% అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి బాడీ వర్క్ కూడా ఉంది కొంచెం, ఎందుకంటే కొంచెం డోర్ అయితే బెండ్ అయిపోయింది. సివిల్ లోడ్కి మళ్ళీ ప్రాబ్లం అవుద్ది. పైన ఒక పైప్ కూడా కట్ అయిపోయింది. సో ఈ పని మొత్తం చేయించుకొని అయితే లోడ్ అయితే ఎతకాలి. సో ఫస్ట్ అయితే వెల్డింగ్ చేయించుకుని రావాలి. లెఫ్ట్ సైడ్ టైర్లు కూడా బాగానే ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఓ 15 days నుంచి అయితే బండి గడికి రాలేదు కదా, చాలా గలీజ్గా ఉంది లోపల. సో దానికి గ్లాసులు వేసినా కూడా చాలా దుమ్ము అయితే వచ్చింది. సో ఫస్ట్ నీట్గా బండి అయితే తుడుచుకొని, సో ఇంకేమైనా పనులు ఉంటే చేసుకున్నాం. ఈ దుమ్ముగానే ఉంటే అసలు బండి కూడా ఎగ్గబుద్ది కాదు నాకైతే. సో దానికే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని ఇంకేదైనా వర్క్ ఉంటే చేసుకున్నాం. తర్వాత ఫస్ట్ బండి నీట్గా ఉండాలి. గాయస్ మొత్తం బండి అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. సో ప్రజెంట్ అయితే బండిలో అయితే అసలు డీజిలే లేదు. ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా డీజిల్ అయితే వేయించుకున్నాం, ఒక 10,000ది డీజిల్ వేయించుకొని, సో కొంచెం బండి పని చేయించుకొని అయితే లోడింగ్ అయితే ఎత్తుకుదాం. సో మొత్తం డీజిల్ రేటు 97-78 రూపాయలు ఉంది. ప్రజెంట్ అయితే మనం పంచర్ షాప్ కాడికి అయితే వచ్చినాము అనమాట. సో ఎందుకంటే ఒక టైర్ అయితే చేంజ్ చేసుకోవాలి. అప్పుడే హెయిర్ జాక్ కూడా పెట్టేసినారు. ఈ జాక్ వల్ల మనకి టైం అయితే బాగా సేవ్ అవుద్ది. సో లోపల టైర్ తీసి స్టెప్నీకి వేయాలా. సో స్టెప్నీ తీసుకొచ్చి లోపల వేయాలా. సో ఎందుకంటే ఈ టైర్ అయితే కొంచెం బాగా అరిగిందనమాట. సో మళ్ళీ దారిలో ఇబ్బంది పడకూడదని సో దాన్ని స్టెప్నీకి వేసేస్తున్నాను. అలాగే కొంచెం హెయిర్ అయితే చెక్ చేపిస్తున్నాను. ఒక 10 రోజులు ఆగింది కదా బండి, సో మొత్తం హెయిర్ అయితే డౌన్ అయి ఉంటుంది. సో దానికి హెయిర్ మొత్తం చెక్ చేయించుకొని అలాగే గ్రీజ్ కొట్టించేసుకొని వర్క్షాప్ కాడికి అయితే వెళ్దాం. మనం వర్క్షాప్ కాడికి అయితే వచ్చినాము. సో మా డ్రైవర్ ఒకడు వస్తున్నాడు, ఆయన మాట్లాడతాడు. సో ఎందుకంటే ఇక్కడ రేట్ గురించి మనకు అంత ఐడియా లేదు. సో మొత్తం ఆయనే చూసుకుంటాడు. ఆయన వచ్చినాక ఇంకా ఎంత అడుగుతాడో చూసుకొని దానిపైన బండి పని చేపిస్తాను. ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేసినారు. సో ప్రెజెంట్ బాగా హీట్ అయితే చేస్తున్నారు. హీట్ చేసి సుత్తో కొడితే అది బెండ్ అయితే పోద్ది అంటున్నారు. సార్ చూద్దాం ఎట్లా చేస్తారనేది.
ఈ వర్క్ చేసినందుకు నాకడైతే 1200 అయితే ఛార్జ్ చేసినారనమాట. సో ఈ బెండ్ తీసినందుకు పైన వెల్డింగ్ కూడా కొడతారు. వెల్డింగ్ కూడా కొట్టినందుకు 1200 అయితే తీసుకున్నారు నాకడ. నాకైతే రీజనబుల్ అనిపించింది. మీరు పని చూడండి. సో రీజనబుల్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టైర్లు కూడా చేంజ్ చేసుకున్నాను మొత్తం. సో ఇప్పుడంటే ఇంకా లైన్కి వెళ్ళటం, ఇంకా లోడింగ్ తాండూరుకు రమ్మన్నాడు ట్రాన్స్పోర్ట్ వాడు. సో అక్కడి నుంచి రాళ్ళు అయితే అవుతాయి కేరళకి కానీ గుజరాత్కి కానీ. సో పని చేపించేసినాను మొత్తం. ఇక్కడ చాలా గ్యాప్ ఉండేది, గ్యాప్ కూడా మొత్తం చాలా వర్క్ క్లియర్ అయితే అయింది. సో పైన పైప్ కూడా వెల్డింగ్ చేపించేసినాను. సో పని అంతా క్లీన్ అయిపోయింది. సో ఈ కర్నూలు ఇచ్చి తాండూరుకి అయితే ఒక 200 కిలోమీటర్లు అయితే ఉంది. సో ఎంటీ అయితే వెళ్ళిపోతున్నాను. మిగతా విషయాలు ఇంకా పోయేటప్పుడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. 3-4 నెలల నుంచి లోడింగ్ అన్లోడింగ్ బాగుండేది మనకి. కర్నూలులో లోడ్ అయ్యేది, మహారాష్ట్రలో అన్లోడ్ అయ్యేది అనమాట. సో అప్ అండ్ డౌన్ బాడీ అయితే ఉండేది మనకి. సో నెలకు ఏం లేదన్నా 3-4 ట్రిప్లు అయితే పడేవి, బాగా కవర్ అయ్యేది. ఇప్పుడు సడన్గా ఫ్యాక్టరీ అయితే బంద్ అయిపోయింది సిలిండర్లది. సో ఇప్పుడు మనకి ఏం లేదన్నా లైన్కి వెళ్ళాలంటే ఇప్పుడు సడన్గా లైన్కి వెళ్ళాలంటే వానాకాలం, లోడింగ్ కూడా అంత ఎక్కువగా ఉండవు అనమాట. సో చాలా జాగ్రత్తగా మూవ్ అవ్వాలి ఇలాంటప్పుడు. సో ప్రజెంట్ మనం తెలంగాణ ఆర్టీఓ చెక్ పోస్ట్ కాడికి అయితే వచ్చేసినాం అనమాట. సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాది ఎంటీ ట్రక్ కాబట్టి. సో లోడ్ ఉండే వాళ్ళు అయితే వెళ్ళి ఇచ్చి రావాలి ఆడ డబ్బులు. సో తెలంగాణలో ఎంత తీసుకుంటాడో తెలియదు కానీ, సో ఆంధ్రాలో మహారాష్ట్రలో కర్ణాటకలో అయితే 14 టైర్కి వచ్చేసి 700 అయితే తీసుకుంటాడు, 16 టైర్కి వచ్చేసి 900 అయితే తీసుకుంటాడు అనమాట ఆర్టీఓ. సో ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో ఎంత తీసుకుంటారో తెలీదు, అంత ఐడియా కూడా లేదు నాకు.
Notorious DJ. You can get some. గైస్ మనం ఫైనల్ అయితే మనం తాండూరు అయితే రీచ్ అయినాము. సో ఇప్పుడు ఆ సర్కిల్ ఉందిగా, సర్కిల్ దగ్గర ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది, యూసఫ్ రోడ్ లైన్ అని ఇచ్చి. సో ఆ సర్కిల్ ముందు పెట్టినామనుకో వాడు వస్తాడు. వాడు వచ్చినాక లోడింగ్ యాడ్ ఉందని చెప్తాడు. సో చూద్దాం, ఒకవేళ కేరళ ఉంటే కేరళ రింపుతాం, లేదంటే గుజరాత్ ఉంటే గుజరాత్కి. ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు ఎక్కడికి ఉందనేది. సో చూసుకొని అయితే నెక్స్ట్ బ్లాగ్లో మొత్తం అప్డేట్ చేస్తాను అనమాట. సో గైస్ ఇది ఇక్కడికైతే ఎండ్ చేస్తాను ఈ వీడియోని. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.